వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిద్కా వ్లాగ్స్. గణేష్ జీవచరిత్ర, గణపతి మహిమాన్వితం గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. గణేశుడు హిందూ పంచాంగంలో ప్రముఖమైన దేవుడు, శివుడు మరియు పార్వతీ దేవిల కుమారుడు. ఆయనను వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఆయన ప్రధానంగా విజ్ఞానానికి, విజయం మరియు సంస్కృతికి ప్రతీకగా పూజిస్తారు. జననం గణేశుని జననం గురించి పలు పురాణ కథలు ఉన్నాయి. ప్రసిద్ధమైన కథ ప్రకారం పార్వతీదేవి తన భర్త శివుడు లేకపోతే తన స్నానానికి సంరక్షణ కోసం గణేశుని పిలుచుకుంది. ఆమె తన శరీరం నుండి తీసుకున్న మట్టి లేదా పసుపు పిండితో గణేశుని రూపొందించి అతనికి జీవం ఇచ్చింది. ఆ తర్వాత శివుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గణేశుడు అతని ప్రవేశాన్ని అడ్డుకున్నాడు, ఎందుకంటే అతను పార్వతీదేవి ఆజ్ఞను పాటిస్తూ ఉండేవాడు. కోపంతో శివుడు గణేశుని తల కత్తిరించాడు. గణేశుని శిరస్సు శివుడు ఆ తరువాత పార్వతీదేవి కోపం తీర్చడానికి గణేశుని తలకు ప్రత్యామ్నాయంగా ఏనుగు శిరస్సు పెట్టి అతనికి జీవం ఇచ్చాడు. ఈ కారణంగా గణేశుడు ఏనుగు ముఖంతో కనిపిస్తాడు. విఘ్నేశ్వరుడు గణేశుని మరొక ప్రధాన విధానం విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించేవాడు అనే. ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు గణేశుని పూజ చేస్తారు, ఎందుకంటే ఆయన అడ్డంకులను తొలగించగల శక్తి కలిగి ఉన్నాడని నమ్మకం. ముషిక వాహనం గణేశుని వాహనం ఎలుక, దానికి ముషికుడు అని పేరు. ఈ ఎలుకను కూడా గణేశుడు మమ్మల్ని అడ్డంకులను తొలగించటంలో సహాయం చేస్తుందని నమ్ముతారు. గణేశ చతుర్థి ప్రతి సంవత్సరం గణేశుని పుట్టినరోజును గణేశ చతుర్థిగా వేడుకలుగా జరుపుకుంటారు. ఇది హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో 4వ రోజు జరుపుకుంటారు. గణేశుడు జ్ఞానానికి, అడ్డంకులను తొలగించడానికి, విజయానికి మరియు ప్రగతికి ప్రతీక. అతని విఘ్నేశ్వర రూపం మనకు ప్రతిరోజు స్ఫూర్తినిస్తుంది.